నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పి శ్రీనివాసరావు, రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ నర్సీపట్నం రూరల్ సర్కిల్లోని గోల్కొండ, కృష్ణదేవిపేట ఎస్ఐలు సిబ్బందితో కలిసి గోల్కొండ శివారులో వాహనాలు తనిఖీ నిర్వహించారన్నారు. కృష్ణదేవిపేట నుండి వస్తున్న ఏపీ 02 BP 1119 నెంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా కారులో 4 ముద్దాయిలు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే సిబ్బంది వారిని పట్టుకొని కారుని తనిఖీ చేయగా కారు డోర్ సైడ్లో 1 లీటర్ లిక్విడ్ గంజాయి, కారు డాష్బోర్డ్లో 3 సెల్ ఫోన్లు ఉన్నట్లు తెలిపారు. 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కారు, 3 సెల్ ఫోన్లు, లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. 4 ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెంకట్రావు, కానిస్టేబుల్ చిన్నారావు, చిరంజీవులను అభినందిస్తూ నగదు పురస్కారం అందజేశారు. ఈ సమావేశంలో గోల్కొండ ఎస్ఐ రామారావు, కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన సబ్ డివిజన్లోని 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులే కాకుండా ఈ చెక్ పోస్టులను అవాయిడ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో సర్ప్రైజ్గా మేము వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. డైనమిక్ వెహికల్ చెకింగ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మన గోల్కొండ అవుట్స్కట్స్లో మన ఎస్ఐ కేడీపేట తారకేశ్వరరావు, అలాగే ఎస్ఐ గోల్కొండ రామారావు గారు మరియు ఏఆర్ఎస్ఐ వెంకట్రావు గారు, ఇంకా కొంతమంది స్టాఫ్ అంతా కూడా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్తో సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ మనకి ఒక కార్ ఒకటి వస్తే కార్ని ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసి మన వాళ్ళు చెక్ చేస్తే అందులో ఈ కడపకు సంబంధించిన ముద్దాయిలు ఉన్నారు. కడపకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కడప వాళ్ళు ఈ రూట్లో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మన వాళ్ళు జాగ్రత్తగా ఇంట్రాగేట్ చేసి, అలాగే కడప ముద్దాయిలతో పాటు ముర్ల చంటిబాబు అని చెప్పేసి ఈయనది వంతాడిపల్లి జరిల పంచాయతీ, వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి మన వాళ్ళు కాస్త గట్టిగా ఎంక్వైరీ చేసి ఇచ్చేసేసరికి బాగా గట్టిగా ఎంక్వైరీ చేసి కారులోని డోర్ ఫ్రేమ్ ఓపెన్ చేసి హ్యాండిల్ పెట్టుకునే ఏరియాలో 1 కిలో హ్యాషిష్ ఆయిల్, ఇది గాంజా తాలూకా దీన్ని చేస్తారు. ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి. ఇది 1 కిలో అనేసరికి అంటే సుమారుగా 20 కేజీల పైన గాంజాతోటి 40 కేజీల గంజాయితో అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ హ్యాషిష్ ఆయిల్ వస్తుంది అన్నమాట. దీన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు. ఇది ఏంటి అని అంటే ఈ మధ్య ఈ A3 ముద్దాయి ముర్ల చంటిబాబు అన్నాయను, తర్వాత కడపకి చెందిన చాటకుండ గుర్రయ్య, వీళ్ళిద్దరూ కూడా బద్వేల్ జైల్లో వీళ్ళిద్దరికి పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు A2 బయటకు వచ్చిన తర్వాత A3కి బెయిల్ కూడా ఆయనే పెట్టాడు. అంటే ఈ చంటిబాబుకి బెయిల్ పెట్టిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి మన 7వ తేదీన ఆయన రిలీజ్ అయ్యాడు జైలు నుంచి. వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఏజెన్సీకి గాంజా కోసం వచ్చారు. ఇంతకు ముందు కూడా వీళ్ళు ఇదే విధంగా రావడం జరిగింది. వస్తే వీళ్ళు జరెల జీకే వీధి మండలం జరెల దగ్గర వీళ్ళ తలక విలేదు ఒరిస్సాని సెక్యూర్ చేసుకున్నారు. దీన్ని సెక్యూర్ తీసుకొని వచ్చి దీన్ని వీళ్ళకి ఇచ్చింది ఒక A1 ముద్దాయి ఉన్నాడండి. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. జర్లీకి చెందిన వ్యక్తి. ఆయన ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అందుకని ఆయన పేరేం చెప్పడం లేదు. ప్రజెంట్ అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ముర్ల చంటిబాబు, వంతాడపల్లి జరెల్ల, అలాగే చాటకుండ గుర్రయ్య, ఈయనది కోరిమామిళ్ళ మండలం గిరినగర్ విలేజ్ కడప అండి. ఈయన చాలా కేసులు ఉన్నాయి. ఈయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, అట్లాగే హాట్ కేసెస్ కూడా ఒక 2 కేసులు ఉన్నాయి ఆయన మీద, ఫ్యామిలీకి. నెక్స్ట్ అలాగే ఈయనతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఈయన తాలూకా ఫ్రెండ్స్ నాగడసారి కేశవ,
అలాగే లక్కీ దాసరి శ్రీహరి, వీళ్ళందరిది కూడా కోరుమిల్ల గ్రామం, కడప. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి కారులో వచ్చి A4తో పాటు అది ముర్ల చంటిబాబుతో పాటు ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఈ మన మెయిన్ రూట్స్లో ఎక్కడైతే చెక్కింగ్ ఉంటుందన్న దీంతో ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకొని వస్తున్నారు. ఆ విధంగా మనకి ఈ డైనమిక్ వెహికల్ చెకింగ్లో మన ఎస్ఎస్ ఇద్దరు కూడా ముందు ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది మన వెంకట్రావు గారండి, ఏఆర్ఎస్ఐ గారు, ప్లస్ స్పెషల్ బాడీ సర్వీస్ కూడా చిన్న వీళ్ళంతాను వీళ్ళని సస్పెక్ట్ చేసి వెంటనే ఇంట్రాగేట్ చేయడం. అంటే ఆయన తాలూకా ఒకటి ఫోన్లో గాంజాకు సంబంధించిన ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటోను చూసి మన వాళ్ళు వీళ్ళు గాంజా అఫెండర్స్ అని చెప్పి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేయడం.